నువ్వెంత పని చేస్తివే అన్నా ఓంగాడన్నా. అమ్మా నన్నల భార్య బిడ్డల ఆగము చేసిపోతివో అన్నా ఓంగాడన్నా. నువ్వెంత పని చేస్తివే అన్నా ఓంగాడన్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఆగలే అన్నా ఓంగాడన్నా. నువ్వెంత పని చేస్తివే అన్నా ఓంగాడన్నా. మీతో పెట్టి చాకిరి చేపించుకొని జీతాలు ఇవ్వలేదని అన్నా ఓంగాడన్నా. నువ్వెంత పని చేస్తివే అన్నా ఓంగాడన్నా. కలువాకుంట్ల దొంగ దొరను గద్దె దింపుదామురో అన్నా ఓంగాడన్నా. నువ్వెంత పని చేస్తివే అన్నా ఓంగాడన్నా. వెట్టి చాకిరి చేపించుకొని జీతాలు ఇవ్వలేదురో అన్నా ఓంగాడన్నా. మీవెంత పని చేస్తివే అన్నా ఓంగాడన్నా. తెలంగాణ ప్రజలారా, మరి ఆనాడు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన రాష్ట్రంలో ఈరోజు కూడా ఆత్మహత్యలు ఆగట్లేదంటేనే తెలంగాణలో మరి ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఆలోచన చేయండి. మరి మొన్న సకాలంలో జీతం ఇవ్వలేదని చెప్పి కుటుంబాన్ని పోషించడం అత్యంత ఇబ్బందిలో ఉన్నదని చెప్పి మరి హోంగార్డు రవీందర్ అన్న గారు మరి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. మరి కల్వకుంట్ల దొర మరి తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయి అన్నాడు, కానీ ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడన్నా మరి ఈ దొంగ దొర కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. మరి నిరుద్యోగులని గాలికి వదిలేసి వాళ్ళ ఆత్మహత్యలకు ప్రధాన కారణమైండు. ఈరోజు మళ్ళొకసారి ఉద్యోగులకు కూడా 20 తారీఖు 10 తారీఖు మళ్ళా నెల గడిస్తే కూడా ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదో ఆలోచన చేయండి. వాళ్ళకు రావాల్సినటువంటి టీఎల్ కానీ డిఎల్ కానీ ఏవి ఇవ్వకుండా వాళ్ళని ఎట్టి చాకిరి చేపించుకొని ఈరోజు కొందరు హోంగార్డులు అన్నోళ్ళు చెప్తున్నారు. అత్యంత బాధాకరం. పైన అధికారులు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, డీజీపీ వరకు హోంగార్డులని వాళ్ళ ఇండ్లలో పిల్లల కాడ నుంచి బెట్టి చాకిరి చేపిస్తారంట. పై అధికారులు వాళ్ళ ఇంట్లలో స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా వాళ్ళని డ్రాప్ చేపించడం అనడం, వాళ్ళ షూలకు పాలిష్ పెట్టమనడం, ఎట్లా అంటే వాళ్ళ ఇండ్లలో పాలేర్లలాగా వాడుకుంటున్నారని రగిలిపోతున్నారు. మళ్ళీ ఇంత ఉంటే ఈరోజు హోంగార్డులు అంతా ఎవరన్నా ఆ హోంగార్డు చనిపోయిన హోంగార్డుకు మీరు మద్దతుకి వెళ్ళి ధర్నాలలో రస్తారోకలలో బంధులో పాల్గొంటే మీ ఉద్యోగాలు వీక్తని కొందరు ఆ పై అధికారులు పెడుతున్నారు. మీకు పొయ్యే కాలం దగ్గర వస్తే ఇట్లనే ఉంటుంది. మీకు చక్కగా జీతాలు టైంకి వస్తున్నాయి, వేలకు వేలు లక్షలకు లంచాలు తీసుకుంటున్నారు. కింద స్థాయి ఉద్యోగులు అయితే మాత్రం నగిలిపోయి మీ చేతుల కింద బానిసలుగా మారినరు. ఇక్కడన్నా తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి. కల్వకుంట్ల దొరగారి పాలనలో మరి ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉందో ఆలోచన చేస్తారని మరొక్కసారి కోరుకుంటూ, మరి చనిపోయినటువంటి హోంగార్డు కుటుంబాన్ని ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరి అన్నకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తును కూడా చూసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తగిన భద్రత కల్పించాలి. లేని పక్షంలో ద్రోహిగా నిలబడతారని మరొక్కసారి హెచ్చరిస్తూ, ఇంకా ఈరోజు మళ్ళొక హోంగార్డ్ అన్న నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మిస్ అయినట్లు తెలుస్తున్నది. అన్నల్లా దయచేసి ఇంకా 3 నెలలు ఓపిక పడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపితే మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరి బతుకులు మారుతాయి. మరి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల బాలు చేసి కుప్పలు చేసి సర్వనాశనం చేసి ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని వంచినటువంటి ఈ దొరగారిని గద్దె దింపే వరకు మనం నిద్రపోవద్దని మరొకసారి కోరుకుంటున్నా. నమస్తే. అత్యంత బాధాకరం హోంగార్డు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొక్కరు ఆత్మహత్యకు పాలు పడకూడదని మరొకసారి వేడుకోవడం జరుగుతుంది.